నేను టీనరసాపురం మండలం మల్లంపట్ల పంచాయతీ అభివృద్ధి అధికారిగా పనిచేస్తున్నాను. గతంలో మాది పంచాయతీ సెక్రటరీగా ఉన్నదాన్ని డిజిగ్నేషన్ మార్చి పంచాయతీ అభివృద్ధి అధికారిగా మార్చారు. సో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కమిషనర్ గారి దగ్గర నుంచి అందరూ కూడా పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్నే చెప్తున్నారు. నేను ఈ టీనరసాపురం మండలం మల్లంపట్ల గ్రామ పంచాయతీకి వచ్చి 8 months అయ్యింది. ఎగ్జాక్ట్లీ 8 months అయ్యింది. ఈ 8 monthsలో కూడా కాన్సన్ట్రేషన్ అంతా కూడా పబ్లిక్కి ఇవ్వాల్సింది మెయిన్ డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ అండ్ స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ కూడా కంపల్సరీ ఇవ్వాలి. నెక్స్ట్ రోడ్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఏమున్నాయి అనేది చూసుకోవాలి. ఇదంతా కూడా ప్రాపర్గా ఉండాలి అనేది అయితే నేను ఈ 8 months నుంచి కూడా చూసుకుంటున్నాను. మాకైతే ఎక్కడ డిపాజిట్ లేదు. ఈ రకంగా చూసినా కూడా అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఫండ్స్ అవన్నీ లేని కారణంగా అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఏం చేయలేకపోయాను. కానీ మెయిన్ ఇంపార్టెంట్ శానిటేషన్ వచ్చేసరికి అది ఇప్పుడు మాకు స్వచ్ఛ పథం అనే ఒక ప్రోగ్రాం పెట్టారు ఎవ్రీ వెన్స్డే. దానికి సంబంధించి కనెక్టింగ్ రోడ్స్ అనేవి విలేజ్ టు విలేజ్ విలేజ్ టు మండల్ కనెక్టింగ్ రోడ్స్ సైడ్ ఉన్న గార్బేజ్ని రిమూవ్ చేయాలి ఎవ్రీ వెన్స్డే. ఇది అనేది ఒక కాన్సెప్ట్ కమిషన్ గారు తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి స్వచ్ఛ రథం అని వస్తుంది. మంత్లీ 2 times 1 time షెడ్యూల్ బట్టి వస్తుంది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి 29 types ఆఫ్ మెటీరియల్ ఇవ్వాలి. వాటిలో వచ్చేసరికి దాని కాస్ట్ని బట్టి వాళ్ళు మనకి ఒక సరుకులు అనేవి ఇస్తారు, నిత్యావసర సరుకులు అనేవి ఇస్తారు. అవి ఏంటంటే మేము ఇచ్చే ప్లాస్టిక్ కానీ, పేపర్ కానీ, ఐరన్ కానీ, గాజు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఒక 29 టైప్స్ అనే మెటీరియల్ ఇవ్వాలి. ఇది అంతకుముందు ఏంటంటే బయట పడేసుకున్నారు. ఇదంతా పాలు కవర్లు కూడా, అంటే మనకి పాలు కవర్లు ఉండవు కానీ జనరల్గా అయితే పాల కవర్లు కానీ, ఆయిల్ కవర్లు కానీ ఇవన్నీ కూడా పడేయకుండా అవన్నీ కీపప్ చేసుకొని జాగ్రత్త పెట్టుకుని బ్యాగ్లో పెట్టుకొని దాన్ని స్వచ్ఛరథం వచ్చినప్పుడు ఇస్తే దాన్ని వెయిట్ చేసి దాని వచ్చిన అమౌంట్కి వచ్చే నిత్యావసర వస్తువులు ప్రజలకైతే అందజేస్తారు. ఎవరైతే కుటుంబాలు ఉంటారో ఆ కుటుంబాల్లో దాచిపెట్టుకున్నది అంతా కూడా ఇస్తారు. అది స్వచ్ఛ రథం. నేను చెప్పింది రోడ్ సైడ్ గార్బేజ్ రిమూవ్ చేయడం అనేది స్వచ్ఛ భారత్. ఇక డైలీ శానిటేషన్ అంటే మాకు ముందు క్లాసులు ఉన్నారు. వాళ్ళు డైలీ కూడా ఒక్కొక్క మనకి వల్లంపట్టులతో పాటు 4 హ్యామ్లెట్స్ ఉన్నాయి. ఒకటి సింగరాయపాలెం, సెకండ్ మళ్ళుకుంట, థర్డ్ సాయంపాలెం అండ్ 4th తిరుపతిపాడు విత్ వల్లంపట్ల. సో ఈ 5 విలేజెస్కి కూడా డే బై డే అనేది చేస్తూ ఈ శానిటేషన్ క్లాప్ని క్లాస్ ఉద్యోగం భావిస్తారు కదా, అది క్లాప్ని క్లాస్ అని కూడా ఉంటారు. వాళ్ళు వచ్చేసరికి కంపల్సరీ డైలీ చార్జెస్ తీస్తారు. ఇదంతా తీసుకెళ్ళి ల్యాండ్ అఫిక్స్లో వేసి అది కొంతకాలం తర్వాత దాన్ని ఇవన్నీ కంపోస్ట్ అయ్యేలాగా చేస్తున్నాము. సో దీన్ని ఇప్పటికీ జరిగిన దానిలో అయితే ఇంకా బాగా చేయాలి. అదే నిన్న మాకు వెస్ట్ డిస్ట్రిక్ట్ వర్క్షాప్ అనేది కమిషనరేట్ నుంచి చేశారు. దానిలో వర్క్షాప్ శానిటేషన్ ఇంప్లిమెంటేషన్ అంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద మొత్తం అంతా కూడా మాకు నిన్న 7:30 to ఈవినింగ్ 7:30 వరకు కూడా ట్రైనింగ్ తీసుకున్నారు. చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చారు. అందులో అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయగలిగితే ప్రతి విలేజ్ కూడా పచ్చదనంతోనే ఉంటుంది, పరిశుభ్రంగా ఉంటుంది, స్వచ్ఛంగా స్వర్ణాలు